అన్న అమ్మ మామ అదో ఇంకా నువ్వు చెప్పు. మామ 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 అక్క అన్న అన్న నాన్న. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి పల్లెటూరుకి. ఇలా మార్నింగే ఇలా గ్రీన్గా ఇలా పొద్దున్నే అనమాట కోడి కూతలతో ఉడత సౌండ్లతో చాలా బాగుంది ఇలా వినడం. అయితే ఎంతమందికి ఇష్టం ఇలా మార్నింగ్ ఇలా సౌండ్స్ వినడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎంతమందికి పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మార్నింగే ఇలా సౌండ్స్తో వింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలా వింటూ ఉంటే. తెల్లారితో లాలీపప్పు తింటున్నావు కదా, తెల్లారితో. ఇంకా మా షహరీన్ అయితే మార్నింగే లాలీపప్పు తీసుకునింది, లాలీపప్పు తింటూ ఉందన్నమాట. ఇంకా మార్నింగే ఫస్ట్లో మా ఇంట్లో లేసేది ఎవరు అంటే ఈ చిట్టి పాపే అనమాట. ఈ చిట్టి పాప లేచిన తర్వాతే అందరూ లేస్తారు, ఇది అరిచే అరుపులకి మాట్లాడే మాటలకి. ఇంకా మార్నింగే అయితే మా చిట్టి పాపతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాము. ఇంకా మార్నింగ్ మా అమ్మ అయితే 7 కంతా పాలు పిండేసి తీసుకెళ్తుంది డిపోకి పోయడానికి. ఇంకా మా చిట్టి పాప కూడా వెళ్తుంది అనమాట. ఇంకా మార్నింగే మా అమ్మ అయితే వేడివేడిగా పొంగల్ చేసింది కట్ల పొయ్యి మీద. ఇంకా మా చెల్లి అయితే దీంట్లోకి సాంబార్ చేసిందనమాట. ఇంకా మా ఇంట్లో 8 కంతా వంట అయిపోయిందండి. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మా బబ్లు ఏమేమో తినాలంట, వాడి మాటల్లో వినండి. చెప్పు. చాక్లెట్ తినేసి 2 లాలీపాపులు తినేసి లాలీపాపులు తినేసి లాలీపాపులు తినేసి చూసారా, టిఫిన్ తినేసిన తర్వాత లాలీపప్పులు తింటూనే ఉండాలంట. ఇంకా వేడివేడిగా పొంగలి సాంబార్ తినడానికైతే కూర్చునేసాము అందరము. అందరికీ పిల్లలకైతే పెట్టించేసాను. ఇంకా పిల్లలతో సహా మేము కూడా కూర్చునేసినాము తినడానికి. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా పొంగలి. ఇలా అందరూ కలిసి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా, కబుర్లు చెప్పుకుంటూ. అనంతపురంలో అయితే నేను ఒక్కదాన్నే తినేదండి. పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోతే తర్వాత నేను ఒక్కదాన్నే తినేదాన్ని అనమాట. టిఫిన్ అయినా కానీ లంచ్ అయినా కానీ. లంచ్ కూడా అంతే, ఇంకేదన్నా చేశానంటే వీడియో కోసమైనా తినేసేదాన్ని నేను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా నాన్న చేపలు పట్టుకొని వచ్చాడు. ఇంకా మేము ఊరు నుంచి వచ్చాం కదా, ఇంకా మేము వచ్చామని చేపలు తెచ్చాడనమాట. ఎన్ని కేజీలు ఉంటాయి నేనవే? 4 కేజీలు 5 కేజీలు ఉంటాయా? అవునా, ఇవంతా ముళ్ళ చేపలు కదా, అవి ఏమంటారా? రంపాల పక్కలు. ఇవి మారవలు కొరబెండ్లుగా మారవలు. ఇదేం చేప? పక్కి. ఇంకా మా నాన్న ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మా నాన్న అయితే బయట వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా, చాలా రోజులైందండి నా బ్లాక్ బీట్స్ అయితే బ్యాంక్లో పెట్టేస్తామన్నమాట. ఇంకైతే అది తీసుకురావడానికైతే మా నాన్న నేను వెళ్తున్నాము బ్యాంక్ దగ్గరికి. అయితే ఇంకా ఒక్కసారి వేసుకున్నానండి, ఇష్టంగా చేయించుకున్నాను అనమాట. కస్టమైజ్ చేయించుకున్న తర్వాత ఒక్కసారి వేసుకున్నాను. తర్వాత మనీ అవసరమయ్యి బ్యాంక్లో పెట్టేశాను అనమాట. ఇదే నా బ్లాక్ బీడ్స్. ఫైనల్గా ఈరోజైతే నా బ్లాక్ బీడ్స్ని బ్యాంక్ నుంచి తెచ్చుకునేసాను అనమాట. తర్వాత నేను బ్యాంక్ నుంచి వచ్చేందుకు మా చెల్లి అయితే ఇక్కడ చేపలు క్లీన్ చేస్తుంది. మా చెల్లి చేపలు భలే క్లీన్ చేస్తుందండి, నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. మా నాన్న లేకపోయినా చేపలు ఉన్నప్పుడు మా చెల్లి క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా వచ్చేందుకు ఇలా క్లీన్ చేస్తుంది. వీడియో చేస్తూ ఉంటే మా చెల్లి ఏమనిందో మీరే చూడండి. చేపలు క్లీన్ చేస్తుంది. నా ఫోటో పెట్టాను అనుకో, పెట్టేస్తా చెక్కిల కాడికి. మా చెల్లి ఇది ఎట్లా క్లీన్ చేస్తానో నిన్ను అట్లా క్లీన్ చేసేస్తా.
చూసారా ఇంకా మా చెల్లి ఈ చేపలు క్లీన్ చేస్తుంటే మా షహరీన్ అయితే విచిత్రంగా చూస్తుంది. వాటిని చూసి బాము బాము అంటుందన్నమాట. మా ఖుర్షీద్ ఒక చేప తీసుకొని వచ్చేందుకు అస్సలు చాలా భయపడిపోయింది. ఇంకా బాము అని అంటాను కదా, నిజంగానే ఇంకా బాము అనుకొని భయపడిపోయింది అనమాట. ఇంకా మా చెల్లి క్లీన్ చేసిన తర్వాత నేనైతే వీటికి మసాలా బాగా పట్టించేస్తున్నాను. ఎక్కువసేపు మసాలా పట్టించి పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇవి నైట్ అంతా అలాగే ఉంటాయి. మార్నింగ్ అయితే చేపలు ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా మా డిన్నర్ అయితే వేడివేడిగా రాగి సంగటి చేశారు. ఇంకా సాంబార్ ఉన్నింది, తర్వాత ఏదో చట్నీ చేసిందనమాట మా చెల్లెలు. ఇంక ఈరోజు అయితే మా డిన్నర్ ఇది రాగి సంగటితో తినేసాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.